2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. 2 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. అప్పుడు 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 ఉంటుంది. దీన్ని 1/2గా రాసుకోవచ్చు. ఈ డివైడెడ్ బై పోతే ఇంటూ వేసుకుంటే 1/2గా రాసుకోవచ్చు దీన్ని కూడా. అప్పుడు 1/4 అవుతుంది. ఈ 1/4ని 0.25గా రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే 4 డివైడెడ్ బై 1, 0 వేసుకుంటాం, 0 పాయింట్ పెట్టుకుంటాం, 4 రెళ్ళ 8, ఇంకా 2 ఉంటుంది, 0 వేసుకుంటాం, 4 5 20. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 0.25ని 25/100గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 సున్నాలు ఉండడం వల్ల పైన ఉన్న 0.0 అనేది పోతుంది. ఇది అవుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా సింపుల్గా చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా 2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2గా రాసుకోవచ్చు. 2కి 2కి పోతుంది, మిగిలేది ఏంటి? 1/2 ఇంటూ 1/2 అంటే 1/4. సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు మీకు ఒక సమ్ ఇస్తాను. 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 1/2, ఆప్షన్ డి 0.277. ఆన్సర్ని కామెంట్ చేయండి.